హలో గాయ్స్! సాటర్‌డే, సండే నా డే ఎలా జరిగిందో చెప్తాను. సాటర్‌డే అయితే పొద్దున్నే టీతో నా డే స్టార్ట్ చేశాననమాట. తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పునుగులు, అలాగే పునుగుల్లోకి పల్లీ చట్నీ అండ్ కొబ్బరి చట్నీ కాంబినేషన్ అనమాట. చాలా బావుంటది గాయ్స్, ట్రై చేయండి. నాకు చాలా ఇష్టం. అలా వేసుకొని తిన్నాము. తర్వాత ఇంకా లంచ్‌కి ఏం చేశానంటే చికెన్ కర్రీ చేశాను. చాలా బా వచ్చింది గాయ్స్. ఇంకా తర్వాత ఈవినింగ్ ఏం చేసామంటే బయటకెళ్ళాము. ఒక బేబీని చూడటానికి వెళ్ళామనమాట. వాళ్ళు వచ్చారనమాట ఇంటి నుంచి లాస్ట్ వీకే. సో, బేబీని చూడటానికని వెళ్ళాం. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. చాలా ఒక ఫ్యామిలీలా ఉన్నారు ఫ్రెండ్స్ అసల. లాస్ట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా కలిసిపోయారనమాట. ఇంకా బేబీతో ముచ్చట్లు చెప్పుకొని అలా డే అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ టెంపుల్‌కొచ్చాము. ఆ ఫ్యామిలీ అండ్ మేము కలిసి టెంపుల్‌కెళ్ళామనమాట. కళ్యాణ్ నగర్‌లో ఒక టెంపుల్ ఉండింది. చాలా బావుంది గైస్. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి అంట. చాలా చేశారు యాక్చువల్‌గా. హోమం చేశారు. అలానే లక్ష్మీ నరసింహస్వామిది ముగ్గేశారనమాట కింద. చాలా బావుంది. అసలు నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా బావుంది. అసలు ఆ టెంపుల్‌కి వెళ్తే ఆ వైబ్సే వేరు కదా! చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి, ఇస్కాన్ టెంపుల్‌లో సేమ్ ఎలా ఉంటారంటే కృష్ణులు సేమ్ అలానే ఉంటారిక్కడ. ఇస్కాన్ టెంపుల్ ఒకటి, ఇంకా కన్నికా పరమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇంకా రాములవారి టెంపుల్ ఉంది. సాయిబాబా టెంపుల్ ఉందనమాట. ఇలా 5 టెంపుల్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా ఆంజనేయ స్వామిది కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. లాస్ట్‌లో యాడ్ చేశాను ఆంజనేయ స్వామిది పిక్ ఒకటి. పెద్దది, చాలా పెద్ద విగ్రహం అసలు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది ఆంజనేయ స్వామిదైతే. నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత ఇదిగోండి కృష్ణ టెంపుల్ అని చెప్పా కదా! చాలా బావుంది. చూసారా ఎంతో బావుందో డెకరేషన్. ఇస్కాన్ టెంపుల్‌లో సేమ్ ఇట్లానే ఉంటుంది. అండ్ అలానే అక్కడ గోశాల కూడా ఉందనమాట. మనమే ఆవులకి ఫీడ్ చేయొచ్చనమాట మన చేతులతోటి. చాలా బావుంటుంది. కానీ అక్కడ మేము వెళ్ళేపాటికి బాగా తినేసి ఉన్నాయేమో, మేము ఏం పెట్టినా తీసుకోలేదు. ఇంకా అక్కడే పెట్టేసి వచ్చేసామనమాట. అవేం తినట్లా. ఆల్రెడీ వాటి కడుపు మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. బట్ చాలా బావుంది. అలా పిక్స్ దిగాము ఊరికే ర్యాండమ్‌గా. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి పిక్చర్ అనమాట ఇది. సాయిబాబా టెంపుల్ క్లోజ్ చేశారు గైస్. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది. ఈసారి ఫుల్ వీడియో పెడతాను ఓకేనా, ఆ టెంపుల్స్‌ది కూడా. అండ్ ఆంజనేయ స్వామిది చెప్పా కదా చాలా బావుందని చెప్పి మీకు. చాలా బావుంది గైస్. ఎప్పుడైనా వీకెండ్ వెళ్ళండి ఎవరైనా సరే, బెంగుళూరులో ఉన్నవాళ్ళు. చాలా బావుంటుంది. నాకైతే చాలా అనిపించింది గైస్. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా. అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం చెప్పా కదా ఇదే అనమాట. చాలా బాగుంది. అండ్ అలా బేబీతో పిక్స్ దిగాము. చాలాసేపు ఆడుకున్నా అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కలిసి ఇంకా మా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా అలా బేబీతో ఆడుకున్నాను గైస్. ఇంకా ఈవినింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట. అప్పుడు చాలా బోర్ కొట్టింది. నాకు బేబీస్ అంటే చాలా ఇష్టం. ఆడుకున్నాం. ఇంకా నైట్ అయ్యేపాటికి మా వారు మూవీకెళ్దామని చెప్పారు. ఇంకా సింగిల్ మూవీ రిలీజ్ అయింది. లాస్ట్ టైం వెళ్ళిన థియేటర్‌కి ఈసారి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాం. సో, ఇంకా ఇంతకుముందు వెళ్ళిన థియేటర్‌కే వెళ్ళామన్నమాట. అలా మూవీ చూస్తూ ఇంకా అయిపోయింది గైస్. ఇంకా నైట్ సాటర్డే, సండే అసలు ఇట్లే వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్లే అనిపించింది. ఇంక ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం వచ్చిందనమాట నైట్ రిటర్న్ అయ్యేటప్పుడు. ఇంకా అలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ గైస్.